అక్కడ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించారు, సమ్మెలు నిర్వహించారు, ప్రైవేటీకరణని బ్రేక్ వేయగలిగారు. అట్లాగే మన పక్కనే ఉన్న తమిళనాడు శాంసంగ్ కార్మికులు వాళ్ళు యూనియన్ రికగ్నేషన్ కోసం పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించి విజయాన్ని సాధించారు. వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. అలాగే కోల్ రంగంలో పోరాటాలు, అలాగే బిఈఎంఎల్లో కాంట్రాక్ట్ కార్మికుల పోరాటాలు కర్ణాటకలో, అలాగే జమ్మూ కాశ్మీర్ లో ఇండస్ట్రీస్ లో దాదాపు 31 రోజుల పోరాటాలు. ఇట్లా ఈ సమ్మెలన్నింటినీ కూడా మన ఫరీదాబాద్ కౌన్సిల్ సమీక్షించి ఇవాళ జరుగుతుంది ఏంటంటే మోడీ గవర్నమెంట్ మన మీద భారాలు మోపుతోంది, మన హక్కుల మీద దాడి చేస్తోంది. మరో పక్క నేరుగా కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇస్తోంది. నేరుగా కార్పొరేట్ కంపెనీలకి రాయితీలు ఇవ్వడం ఒకటే కాదు, మనీ ట్రాన్స్ఫర్ చేస్తోంది. ఈ నగదు బదిలీ ఏదైతే ఉందో ఎలా ఏ రూపంలో బడ్జెట్ లో కూడా చూసాము. కార్మికదారులకు పీఎఫ్ కడితే కొన్ని సంవత్సరాల పాటు ఆ పీఎఫ్ అమౌంట్ ని యాజమాన్యం కట్టాల్సిన పీఎఫ్ అమౌంట్ ని వాళ్ళకి బదిలీ చేస్తుంది. అంటే యజమాని చేత మన పీఎఫ్ కట్టించడం కాదు, అంటే ప్రజల సొమ్ముని కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టారు. అట్లాగే వేతనాలకు సంబంధించి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరిట లేదా స్కిల్ డెవలప్మెంట్ పేరిట వాళ్ళకి ట్రైనింగ్ పేరిట వాళ్ళ ఉద్యోగాలు పెడుతున్న ఆ శిక్షణకు అయ్యే డబ్బుల్ని నేరుగా కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేయడం, ఇటువంటి విధానాలు. అంటే మన అభివృద్ధి కావాల్సిన నిధులు కార్పొరేట్ కంపెనీలకు ఖర్చు తగ్గించి